హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గార్డెలిష్ డీప్ లవ్ టువర్డ్స్ నేచర్ అండ్ ఫుడ్. ఈరోజు మనం ఇయర్ మొత్తం వెయిట్ చేసే తాటిగారెలు చేసుకునే టైం వచ్చేసింది. నేను ఇప్పుడు చెప్పబోయే మెజర్మెంట్ అండ్ ప్రాసెస్లో చేసుకుంటే ఇలా అసలు ఆయిల్ అబ్జర్వ్ చేయకుండా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. తాటిగారెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: తాటి పండ్లు, ఉప్మా రవ్వ, షుగర్, ఆయిల్. ముందుగా తాటిపళ్ళను బాగా వాష్ చేసుకోవాలి. తాటిపండు మంచి స్మెల్ వచ్చి పైన పగిలినట్టుంటే అవి బాగా ముగ్గినట్టు. వీటిని తీసుకుంటే లోపల టెంకలు మరియు పేస్ట్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ గారెలు కూడా మంచి టేస్టీగా ఉంటాయి. ఇలా మొత్తం అన్నిటికీ లోపల టెంకలు తీసుకోవాలి. ఒక తాటిపండులో 3 నుంచి 4 టెంకలు ఉంటాయి. ఇలా అన్నిటికీ పై స్కిన్ తీసి టెంకలు తీసుకున్న తర్వాత పేస్ట్ తీసుకోవడానికి ఇలా ఒక గ్రేటర్ని వాడుకోవచ్చు. కొంచెం కేర్ఫుల్గా గ్రేటర్ని వాడుతూ అన్ని టెంకల నుంచి పేస్ట్ తీసుకోవాలి. ఇది టైం టేకింగ్ ప్రాసెస్, కానీ ఇయర్లో ఇప్పుడు మాత్రమే దొరికే ఈ తాటిపళ్ళ కోసం ఆ మాత్రం చేయలేమా? ఇది మన హ్యాండ్కి ఒక మంచి ఎక్సర్సైజ్ కూడా. వీటిలో 0 ఫ్యాట్ ఉంటుంది మరియు కాల్షియం, ఫాస్ఫరస్ అండ్ విటమిన్ సి ఉంటాయి. వీటిలో ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది మరియు మెడిసిన్ తయారీలో కూడా వాడతారు. ఇవి రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ లివర్ ఇన్ఫెక్షన్స్ కూడా క్యూర్ చేస్తుంది. ఇలా మొత్తం అన్ని టెంకల నుండి పేస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు 1 కప్ పేస్ట్కి 1/2 కప్ షుగర్ మరియు 1.5 కప్ ఉప్మా రవ్వ తీసుకోవాలి. అంటే తాటి పేస్ట్లో సగం వంతు షుగర్ మరియు 1.5 వంతు ఉప్మా రవ్వ తీసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ ఈ పేస్ట్ కొద్దిగా పల్చగా ఉంది అనుకుంటే ఇంకొద్దిగా ఉప్మా రవ్వ యాడ్ చేసుకోవాలి. నాకు ఇక్కడైతే 1 కప్ పేస్ట్కి 1.5 కప్ ఉప్మా రవ్వ సరిపోయింది. అండ్ ఒకవేళ మీకు స్వీట్గా ఇష్టం అని చెప్పి షుగర్ కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే ఉప్మా రవ్వ కూడా కొద్దిగా ఎక్స్ట్రా వేసుకోవాలి. ఎందుకంటే వీటి కన్సిస్టెన్సీ కరెక్ట్గా రాకపోతే డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అబ్జర్వ్ చేస్తాయి. ఇప్పుడు ఈ పేస్ట్ని 1 అవర్ రెస్ట్ అవనివ్వాలి. అప్పుడు ఉప్మా రవ్వ నాని పేస్ట్ ఇంకా థిక్ అవుతుంది. ఒకవేళ ఇది నైట్ టైం చేసుకుంటే ఒక బాక్స్లో వేసుకుని ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ ఉంచుకోవాలి. తర్వాత రోజు వాడుకోవచ్చు. ఇక్కడ నేను ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో ఉంచుకున్నా. ఇప్పుడు పేస్ట్ ఇలా థిక్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకుని ఇలా ఒక ప్లాస్టిక్ కవర్కి ఆయిల్ రాసి చిన్న చిన్న గారెల్లా వేసుకోవాలి. తాటిపండ్లు ప్రకృతి ఇచ్చిన 100% ఆర్గానిక్ ఫుడ్. వీటికి ఎవరు ఏ రకమైన పెస్టిసైడ్స్ కొట్టరు. తాటిగారెలను ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వేసుకుని వెంటనే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. వీటిని బాగా లో ఫ్లేమ్లో తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేడి మీద కొద్దిగా వగరుగా అనిపిస్తాయి. వీటి అసలు టేస్ట్ చల్లారిన తర్వాత వస్తుంది. అందుకని చల్లారిన తర్వాత తింటే వీటిని బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇవి కూల్ అయిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు ఉంటాయి. అంతే, తాటిగారెలు రెడీ. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు ఇలానే మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.